This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఏకేఎస్ఐఏఎస్ నుంచి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో విడుదలైన ఇండియన్ పాలిటీ క్విక్ రివిజన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్కి సంబంధించి అందులో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మీకు ఇక్కడ గుర్తుంచుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనకు ప్రజెంట్ ఇండియన్ పాలిటీకి సంబంధించి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి అవసరమయ్యే అంశాలన్నీ ఈ మెటీరియల్లో మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది యూపీఎస్సీ అభ్యర్థులకు, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా గ్రూప్ 2 ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి కూడా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో దీన్ని మీకు రెగ్యులర్గా ప్రతి చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సిరీస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇందులో భాగంగానే మనము సాధారణంగా ఇండియన్ పాలిటీ గురించి చదువుకునేటప్పుడు ముఖ్యమైన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకి సంబంధించి ఆ అంశాలన్నింటినీ మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ లేకపోతే మిగతా ఎగ్జామ్స్లో కానీ చట్టాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ అడగడం జరుగుతుంది. సో ఎవ్రీ టైమ్ ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇందులో భాగంగా మన భారత రాజ్యాంగానికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చదువుకుంటాము. ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో వివిధ రకాల చట్టాలు చేయడం అనేది జరిగింది. ఆ చట్టాలకు సంబంధించి అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనకు ఫస్ట్ వచ్చే చట్టం వచ్చేసి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అని మనం ఈ చట్టం గురించి చదువుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా మనము హిస్టరీలో భాగంగా చదువుకోవాలి. భారతదేశంలో కంపెనీ పరిపాలన అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ తర్వాత వచ్చిన వివిధ రకాల పరిణామాలు ఏ విధంగా ఉన్నాయన్న కోణంలో ఈ చట్టాలు చేయడం అనేది జరిగింది. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది 1600 సంవత్సరంలో ఒక వ్యాపార సంస్థగా భారతదేశంలో ప్రవేశించడం అనేది జరిగింది. సో ఆ తర్వాత అనేక ప్రాంతాలలో వారు తమ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఆ తర్వాత బక్సర్ యుద్ధం అనేది మనకు 1764 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలకి సంబంధించి సో అక్కడ దివానీ హక్కులను పొందడం అనేది జరిగింది. సో ఇదంతా మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ఒకసారి దివానీ హక్కులు వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి అధికారం అనేది ఉంది, కానీ దానికి సంబంధించిన ఒక రెగ్యులేటింగ్ అనేది ఏదీ లేదు. సో ఇక్కడ ఈ బ్రిటిష్ కంపెనీకి సంబంధించి కంపెనీ సేవకుల విపరీతమైన అవినీతి పెరగడంతో పాటు సో ఈ రైతాంగం నుంచి ఎక్కువ ఆదాయాన్ని సేకరించడం అనేది జరిగిందంటే ఒక విధమైన ఎటువంటి నియంత్రణ అనేది లేదు. సో ఇటువంటి సమయంలో ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ను తీసుకురావాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించింది. దానికి సంబంధించి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ చట్టం ద్వారా ఏ అంశాలు వచ్చాయనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. సో ఫస్ట్ స్టెప్స్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి సో దాని యొక్క కార్యకలాపాలను నియంత్రించడానికి ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి ఈ చట్టానికి సంబంధించి లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. సో ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంటే కేంద్ర పరిపాలన అని మనం చెప్పుకోవచ్చును. సో ఇదొక ఫౌండేషన్గా మనము చెప్పుకోవచ్చు. ఒక కేంద్రీకృత పరిపాలనకు ఇదొక ఫౌండేషన్గా మనము చెప్పుకోవచ్చును ఈ రెగ్యులేటింగ్ యాక్ట్కి సంబంధించి. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో భారతీయ వ్యవహారాలకు సంబంధించి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా సో ఈ బ్రిటిష్ మంత్రివర్గం ఏదైతే ఉందో బ్రిటిష్ మంత్రివర్గానికి ఒక నియంత్రణ హక్కు అనేది కల్పించడం జరిగింది. ఆ తర్వాత మరొక మార్పు కూడా తీసుకురావడం జరిగింది. ఇట్ డిసిగ్నేటెడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో ఇక్కడ ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ పదవి ఏదైతే ఉందో దాన్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం అనేది జరిగింది. సో ఈ విధంగా వచ్చిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్
లార్డ్ వారెన్ హేస్టింగ్స్, ఇది కూడా మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఈ బెంగాల్లో పరిపాలనను గవర్నర్ జనరల్ మరియు నలుగురు మంది సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్ని కూడా నిర్వహించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో వారెన్ హేస్టింగ్స్ కూడా మనకు ఇక్కడ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ముంబై మరియు మద్రాస్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో సో వారు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇక మరొక అంశం వచ్చేసి ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ సుప్రీం కోర్ట్ ఎట్ కలకత్తా. ఇది కూడా మనకు ఎగ్జామ్లో చాలాసార్లు ఇది అడగడం జరిగింది. సో ఈ చట్టం ద్వారా కలకత్తాలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి విత్ ఒరిజినల్ అండ్ అప్పిలేట్ జ్యూరిడిక్షన్, సో ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి అధికార పరిధి అనేది ఏ విధంగా ఉందంటే ఒరిజినల్ మరియు అప్పిలేట్ జ్యూరిడిక్షన్ అనే పరిధి అనేది ఈ సుప్రీంకోర్టుకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇందులో ఒక చీఫ్ జస్టిస్ మరియు 3 జడ్జెస్ ఉండేవారు. బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఫర్ మేడ్ సబార్డినేట్, అంటే బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో అవి ఈ కలకత్తా సుప్రీంకోర్టు కింద పనిచేసేవి. సో ఇది రెగ్యులేటింగ్ యాక్ట్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్కి సంబంధించి నెక్స్ట్ కొన్ని సవరణలు కూడా చేయడం జరిగింది. 1781 సంవత్సరంలో దీనికి కొన్ని సవరణలు చేయడం అనేది కూడా మనము గుర్తుంచుకోవాలి. సో ఇంతకుముందు తీసుకువచ్చిన రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ఉందో ఆ రెగ్యులేటింగ్ చట్టం 1773లోని లోపాలను సవరించడానికి, అందులో ఉన్న లోపాలను తొలగించడానికి 1781 అమెండింగ్ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టాన్ని 5th జూలై 1781 బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది. సో దీన్ని డిక్లరేటరీ యాక్ట్ కూడా పిలవడం అనేది కూడా జరుగుతుంది. సో దీన్ని ఏమని పిలుస్తారంటే డిక్లరేటరీ యాక్ట్ అని పిలుస్తారు, లేదా యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో ఈ చట్టంలో ప్రధానంగా తీసుకువచ్చింది న్యాయ వ్యవస్థకి సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. సో రెగ్యులేటింగ్ యాక్ట్కి సంబంధించి అక్కడ ఒక అతిపెద్ద లోపం వచ్చేసి ఇక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించి అంటే సుప్రీంకోర్టు మరియు కౌన్సిల్లో ఉన్న గవర్నర్ జనరల్ మధ్య తరచుగా వాగ్వాదాలు జరిగాయి. సో ఇటువంటి నేపథ్యంలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ ఎగ్జెంప్టెడ్ ద గవర్నర్ జనరల్ అండ్ ద కౌన్సిల్ ఫ్రమ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ సుప్రీం కోర్ట్ అధికార పరిధి నుంచి గవర్నర్ జనరల్ను మరియు కౌన్సిల్ని ఎగ్జెంప్ట్ చేయడం అనేది జరిగింది. సో అంటే వీరికి సంబంధించి కొన్ని అధికారాలను ఇక్కడ తగ్గించడం అనేది జరిగిందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలంటే వీరు సుప్రీంకోర్టు అధికార పరిధిలోకి రాకుండా చేయడం అనేది జరిగింది. అది మాత్రమే కాకుండా exempted the servants of the company from the jurisdiction of the Supreme Court for their official actions. సో ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించిన సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారిని కూడా ఎగ్జెంప్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి? జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి నుంచి. మరొక అంశం వచ్చేసి ఇట్ ఎక్స్క్లూడెడ్ ద రెవెన్యూ మ్యాటర్స్ అండ్ ద మ్యాటర్స్ అరైజింగ్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ ద రెవెన్యూ ఫ్రమ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అంటే సుప్రీంకోర్టు అధికార పరిధి ఏదైతే ఉందో ఆ అధికార పరిధిలో కొన్ని ఈ రెవెన్యూకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని కూడా ఇక్కడ మినహాయించడం అనేది జరిగింది. సో రెవెన్యూ మ్యాటర్స్కి సంబంధించి మరొక ముఖ్యమైన అంశం వచ్చేసి సో ఈ సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి ఏదైతే ఉందో ఈ అధికార పరిధి అనేది మొత్తం కలకత్తా వరకు ఈ అధికార పరిధి అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇట్ ఆల్సో రిక్వైర్డ్ ద కోర్ట్ టు అడ్మినిస్టర్ ద పర్సనల్ లా ఆఫ్ ద డిఫెండెంట్స్. అంటే వ్యక్తిగత చట్టం ఏదైతే ఉందో ఈ వ్యక్తిగత చట్టాన్ని కూడా ఈ అమెండింగ్ యాక్ట్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది. అంటే గతంలో హిందువులకి ముస్లింలకు సంబంధించి ఒకే రకమైన తీర్పులు ఇవ్వడం అనేది జరిగింది. అది కాకుండా హిందూస్కి హిందూ లా ప్రకారము అదేవిధంగా ముస్లిమ్స్కి మొహదియన్ లా ప్రకారము ఇక్కడ తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా మరొక
మార్పుగా మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ పర్సనల్ లా అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే సో ఆయా కమ్యూనిటీకి సంబంధించి సో వారి యొక్క కమ్యూనిటీకి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల ఆధారంగా విచారణ అనేది కొనసాగుతుంది. సో గతంలో ఇటువంటి ప్రొవిజన్ అనేది లేదు. మరొక అంశం వచ్చేసి ప్రావిన్షియల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్టుల నుండి వచ్చే అప్పీల్స్ని ఇక్కడ డైరెక్ట్గా సుప్రీం కోర్టుకి కాకుండా గవర్నర్ జనరల్కి తీసుకువెళ్ళడానికి అనుమతిని ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇట్ ఎంపవర్ ద గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ టు ఫ్రేమ్ రెగ్యులేషన్స్ ఫ్రమ్ ద ప్రొవిన్షియల్ కోర్ట్స్ అండ్ ద కౌన్సిల్స్. అంటే ఇక్కడ గవర్నర్ జనరల్కి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేయడానికి ఒక అధికారం అనేది ఇక్కడ కల్పించడం అనేది జరిగింది. సో ఎక్కడ అధికారం అంటే ఇక్కడ ప్రొవిన్షియల్ కోర్ట్స్ అంటే కింది కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టులకు సంబంధించి అదేవిధంగా కౌన్సిల్కి సంబంధించి ఒక రెగ్యులేటరీస్ని తీసుకురావడానికి గవర్నర్ జనరల్కి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఈరోజు ముఖ్యమైన అంశాలు. అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781కి సంబంధించి ముఖ్యమైన అంశాలు. సో ఈ అంశాలన్నింటినీ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ నేను మీకు హైలైట్ కూడా చేయడం జరిగింది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు ఈ హైలైట్ చేసిన పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా మీకు పాలిటిక్కి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని రెగ్యులర్గా మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది క్విక్ రివిజన్గా మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి రెగ్యులర్గా ఈ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. Thank you friends. Thank you.